ఎంత ఎత్తుకు వెళ్ళినా మనం ఎదిగొచ్చిన మూలాల్ని మర్చిపోకూడదు. కష్టకాలంలో మనల్ని ఆదుకొని గట్టుకు లాగిన చేతుల్ని వదిలిపెట్టద్దు. ఆప్తా క్యాపిటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఇటీవల చిరంజీవి చెప్పిన ఇన్స్పిరేషన్ లైన్స్ ఇవి. అందుకే ప్రజారాజ్యం మూసివేత సమయంలో అభయం ఇచ్చిన హస్తం పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు మెగాస్టార్. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకోలేదు. కానీ మరోవైపు నుండి పిలుపొస్తే నువ్వే మాకు ఆపద్ బాంధవుడివి అని కాళ్లా వేళ్లా పడితే ఆ గోల్డెన్ ఛాన్స్ ని చిరంజీవి వదులుకుంటారా? అదే పనిగా తన వైపు కన్నుగీటుతున్న కమలం పార్టీపై చిరంజీవి ఆలోచన ఏంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. అభిమానులే నాకున్న పెట్టుబడి అంటూ ప్రజా జీవితంలో ఎంట్రీ ఇచ్చారు. కానీ అంతే స్పీడుగా వెనక్కి వెళ్లిపోయారు. అదంతా గతం. ఆ తర్వాత చిరంజీవికి రాజకీయాలకు లంకె తెగిపోయింది. సినిమాలే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ వస్తున్న చిరంజీవి మాత్రం సెకండ్ ప్రయారిటీ ఫలానానే చెప్పకుండా అభిమాన కోటిని ఆశల పల్లకిలోనే వదిలేశారు. సినిమాల్లోకి ఎలా అయితే రీ ఎంట్రీ ఇచ్చి నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా మొదలు పెట్టారు. రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని, బాస్ ఇస్ బ్యాక్ అవుతారనేది ఫ్యాన్స్ కున్న గంపెడంత ఆశ. మెగా అభిమానుల్లో ఉన్న ఈ ఆస్పిరేషన్లన్నీ కొన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుని చిరంజీవి చరిష్మాకు గాలం వేస్తూనే ఉన్నాయి. కాషాయం పార్టీ అయితే మెగా ఫ్యామిలీ మూమెంట్స్ ని ఓరకంట కనిపెడుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ అంటే 9 మంది హీరోల బలమైన కూటమి. అందులో పవన్ కళ్యాణ్ కుండే ఫ్యాన్ బేస్ ఇప్పటికే పరోక్షంగా బీజేపీ కనుసన్నలోనే ఉంది. ఏపీలో బీజేపీతో కలిసి కూటమి కట్టి పవర్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రధాని మోదీకి బాగా దగ్గరవాడయ్యాడు. ये पवन नहीं आंधी है। భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వేసే అడుగులన్నీ బీజేపీ భావజాలానికి సింక్ అవ్వడం, ఆయనిచ్చే సనాతన సౌండ్ బీజేపీ థియరీకి కోరస్ గా అనిపించడం, ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ కమలనాథులు సైతం ఆసక్తిగా గమనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక పైచేయి సాధిస్తున్నారు అన్న విశ్లేషణలు కూడా బీజేపీ నోట్లో నీళ్లూరేలా చేస్తోంది. రేపటి రోజున పవన్ మనోడే అనే ధీమా వచ్చేసింది గనుక ఇదే గ్యాప్ లో మెగా ఫ్యామిలీని పూర్తిగా క్యాప్చర్ చేయడానికి పూనుకుంటున్నట్టుంది కమలం పార్టీ. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోదీ ప్లస్ చిరంజీవి, వీళ్ళిద్దరి కాంబినేషనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రధాని హోదాలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న మోదీ అదే సందర్భంలో మెగాస్టార్ తో సమానంగా కలిసి నడవడం ఆసక్తికరంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఎక్కడిది, సంథింగ్ అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. ఇక్కడే కాదు, మెగా ఫ్యామిలీ మోదీ గుడ్ లుక్స్ లో ఉందని చెప్పడానికి సాక్ష్యాలుగా ఫ్లాష్ బ్యాక్ లో బోలెడన్ని దృశ్యాలు. అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ్లల్లా ప్రతిష్టాపన సందర్భంగా స్పెషల్ ఇన్వైటీగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. 3 ఏళ్ల కిందట నరసాపురంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అదే వేదికపై ప్రత్యేక ఆహ్వానితుడిగా మెరిశారు మెగాస్టార్ చిరు. మోదీతో పాటు మిగతా బీజేపీ పెద్దలు సైతం ఇప్పటికీ మెగా టచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏడాది కిందట తెలంగాణ ఎన్నికల సమయంలో హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎజెండా ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీనే. అంతకుముందు RRR పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో అమిత్ షా భేటీ అయ్యారు. అభినందనలు మాత్రమేనా, మిగతా మంతనాలు ఏమైనా జరిగాయా అనే చర్చ తెలుగు పొలిటికల్ సర్కిల్స్ ని వేడెక్కించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకార ఘట్టంలో మోదీ చేసిన మెగా ఫీట్లయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. గత లోక్సభ ఎన్నికల ముందు చిరంజీవికి పద్మ విభూషణ్ పౌర పురస్కారం ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో ఆసక్తికర నిర్ణయం. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చిరంజీవి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం, ఇద్దరి మధ్య పొగడ్తల జల్లులు కురవడం అప్పట్లో ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్. 45 ఏళ్ల సినీ జీవితంలో పునాది రాళ్లు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు. ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి తెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను.
అదే కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకల పేరుతో చిరును మోదీని ఒకే వేదికపైకి చేర్చారు. ఇట్స్ పక్కా పొలిటికల్ అనే కామెంట్లు గట్టిగా వినిపించాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయమే ఎజెండాగా మోదీ సహా బీజేపీ పెద్దలు చిరుకు దగ్గరవుతున్నారా అనే చర్చ సహజంగానే తెరమీదకొచ్చింది. ఇప్పటికే మిషన్ సౌత్ పేరుతో పెద్ద టార్గెటే పెట్టుకుంది కమలం పార్టీ. 600 ఈసారి దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలన్న కసితో పనిచేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆ కమిట్మెంట్ 2-3 కన్నడ నాట పోగొట్టుకున్న దాన్ని తెలంగాణలో చేజెక్కించుకుందామన్న స్ట్రాటజీ గత ఎన్నికల్లో కొంతమేరకు ఫలించింది. రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో మూలాల్ని పటిష్టపరచుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందుకే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే స్కెచ్ వేసిందా? మెగా ఫ్యామిలీ పేరుతో కొత్త పాచిక వెయ్యబోతోందా? మళ్లీ ఎన్నికలకు మరో 4 ఏళ్ల దూరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పావులు కదపబోతోందా? చిరంజీవి అంటే ఒక్క చిరంజీవి మాత్రమే కాదు, ఆయన బలం బలగం పునాదిరాళ్ల నుంచి విశ్వంభర దాకా 3 తరాల ప్రేక్షకులతో ఆయనకుండే కనెక్టివిటీ ఇదంతా క్యాలిక్యులేటర్లతో కొలిచేది కాదు. తెలుగు సినిమాకు పర్మనెంట్ ఐకాన్ గా 155 సినిమాల మొనగాడుగా ఆయన ఫాలోయింగ్ ఎంతో అందరికీ తెలిసిందే. పైగా మెగాస్టార్ ని ప్రసన్నం చేసుకుంటే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని సొంతం చేసుకున్నట్టే. ఆయనకై ఆయన రాజకీయాల్లోకి మళ్లీ రావాలనుకుంటే ఏ ప్రోటోకాలు అడ్డుకోలేదు. ఆయన నోటి మాటతోనే ఓటు మీటర్లు ప్రభావితమవుతాయని గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే కమలం పార్టీని ఊరిస్తోందా?